వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ ముదునూరి మురళీకృష్ణరాజు ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి పేద ప్రజలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో వైఎస్ రాజశేఖర రెడ్డికి అభిమానులు ఉన్నారని, సంక్షేమం అంటేనే మొదట గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్ అన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు పేదరిక నిర్మూలనకు కృషి చేసి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచారని కొనియాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ రోజు మనం ఇక్కడ ఘనంగా జయంతి వేడుకలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన మహానేత అంటే ఒక దేవుడి తర్వాత మనకు దేవుడితో సమానం. నిరుపేదలకు అనేక రకమైనటువంటి ఆరోగ్యశ్రీ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అన్ని పథకాలు పెట్టింది ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలన మొదలెట్టిన తర్వాతే నిరుపేదలకి ఎంతో ఆనందమైనటువంటి జీవితాలు వెలుగునిచ్చినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మనందరి దురదృష్టం సాత్తు ఆ రోజు ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు రచ్చబండలో ఆయన హెలికాప్టర్లో యాక్సిడెంట్ జరగడం మనందరి దురదృష్టకరం. ఆయన చనిపోయినా కూడా ఈ రోజు కూడా ఎక్కడ ఆయనటువంటి జ్ఞాపకాలు కానివ్వండి, ఆయన చేసినటువంటి పనులు కానివ్వండి, ఎక్కడ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ నిరుపేద, ఏ మహిళ కానివ్వండి, అందరూ ప్రజలు కానివ్వండి, ఎవరూ మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఒక దేవుణ్ణి మర్చిపోలేం. తర్వాత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆ ఘనత జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా దానికి ఆయన చనిపోయినా కూడా దేవుడు ఉన్నాడు అంటుంటారు ప్రతిదానికి. అదే ఉదాహరణతోటి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనందరికీ ఆయన ఒక మంచి నాయకుడిగా తయారు చేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి ఎక్కడా తగ్గకుండా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశారో, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలుగా ఉన్నారో, ఈ రోజు ఈ రాష్ట్రంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆయన జీవించారో, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పరిపాలన జరిగింది. కానీ అనేక మోసాలు, అనేక అబద్ధాలు చెప్పి ఈరోజు రాష్ట్రంలో చేయడంతో నిరుపేదలు ఏదో వస్తుంది, ఏదో ఇస్తే మనకేదో జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఈ ఒక్కసారి తేడా చేసినా కూడా ప్రతి నిరుపేద కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విలువ ఏంటో తెలిసింది. ఆయన ఉంటే ఆసరా వచ్చేది, చేయూత వచ్చేది, పెన్షన్ వచ్చేది, రైస్ వచ్చేది, యువతకు ఉద్యోగాలు వచ్చి లక్షల మందికి వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చారు, సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా అన్ని రైతునే ఎన్నుముకగా చూసి రైతుకి అన్ని విధాల అండగా ఉండడం, అదే రకంగా మహిళలకి రక్షణ, అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నాం. భవిష్యత్తులో మళ్ళీ రాజన్న పాలన వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కళ్ళగా ఉన్నారో ఆ పాలన తొందరలోనే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. రాజశేఖర రెడ్డి గారు కళలు ఏదైతే కన్నారో అన్ని కళలు నెరవేరుతాయని ఈ ఘనంగా ఇలాంటి మనం ఎన్నో జరుపుకోవడంలో మనకెంతో ఆనందం అని మీకు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినట్టు మీ అందరికీ కూడా పేరున కూడా సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం వెనుకబడిందని, ఎంపీటీసీల గౌరవ వేతనం సహితం నిలిచిపోయిందని భీమడోలు ఎంపీపీ కనుమాల రామయ్య అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కనుమాల రామయ్య అధ్యక్షతన జరిగింది. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సదరు శాఖల అధికారులు వివరించారు. సమావేశంలో నామమాత్రంగా హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు లేవనెత్తిన పలు సమస్యలకు అధికారులు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ కనుమల రామయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని సమిష్టిగా విజయవంతం చేద్దామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపునిచ్చారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో రూపొందించిన ప్రణతోస్మి గిరి పౌర్ణమి ఆల్బమ్ను గ్రేటర్ జీవీఎంసీ కమిషనర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తి భావంతో ముందుకు సాగాలన్నారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రణతోస్మి గిరి పౌర్ణమి ప్రత్యేక ఆల్బమ్ను రూపొందించడం అభినందనీయమన్నారు. ఇటువంటి భక్తి గీతాలతో భక్తులలో మరింతగా భక్తి భావాలు పెరుగుతాయన్నారు. శ్రీ నృసింహాయ మంగళం అంటూ కూడా నిత్యం కోట్లాది మంది భక్తుల సింహాద్రినాథుడిని దర్శించుకొని తరిస్తారు. అటువంటి స్వామి అత్యంత మహిమాన్వితుడు.
మరి ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో బుధవారం గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా ఆషాఢ పౌర్ణమి నిర్వహించే ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా సింహాచలం దేవస్థానం జిల్లా అధికార యంత్రాంగం అత్యంత కట్టుదిట్టమైన ప్రణాళికలతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి నిర్వహించనుంది. మరి అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా ఒక ప్రత్యేక పాటను భక్తుల్లో ఆధ్యాత్మిక భక్తిభావం నింపేందుకు ఒక పాటను రూపొందించి విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది. మరి దానికి ఈ ఏడాది కూడా గిరి ప్రదక్షిణ నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక ఆల్బమ్ రూపొందించి భక్తుల కోసం దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ఈ ప్రత్యేక పాటను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. మరి ఈ పాటను మనందరికీ కూడా సోదరి ప్రత్యేకంగా ఆవిడే దీనికి స్వరకల్పన చేసి నిర్వహణ బాధ్యతలు చేపట్టిన జయప్రభ శర్మ గారు, అలాగే ఈ పాటను ఇద్దరు కూడా అఖిల అలాగే సత్యశ్రీ గారు కూడా దాన్ని చక్కగా గానం చేశారు. మరి దీంతోపాటు శ్రీ వరహాలక్ష్మి నృసింహ సేవా సంఘం అధ్యక్షులు గుడివాడ శ్రీనివాసరావు గారు, కేతినేడి సాయి కుమార్ గారు వీరందరూ కూడా సౌజన్యం అందించారు. అందరిది కూడా ఒకటే ఒక స్లోగన్, ఏదైనా సరే ఆ నృసింహస్వామి సేవలో మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు కూడా సేవ చేయాలనేదే మా సంకల్పం. అందులో భాగంగానే ఏ ఉత్సవంగానే సంబంధించి భక్తుల్లో ఒక ఆధ్యాత్మిక భక్తిభావం వెలువరియాలని, స్వామివారి మహిమలను ప్రపంచానికి తెలియజేయాలని ఒక సంకల్పంగా దీన్ని ఈ ఏడాది కూడా ఈ పాటను రూపొందించాం. మరి ఈ పాటను ఆవిష్కరించిన కమిషనర్ గారికి, దీనికి సహకరించిన వారికి, అలాగే ఎంత కష్టమైనా నష్టమైనా సరే దీంట్లో అంతా కూడా తనే స్వరకల్పన చేసి తనే అంత నిర్వహణ బదిలీ చేపట్టిన సోదరి జయప్రభ శర్మ గారికి కూడా పేరుపేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా గిరి ప్రదక్షిణ శుభాకాంక్షలు. మరి సింహగిరి ప్రదక్షిణ చేస్తే భూపల ప్రదక్షిణతో సమానం అంటారు. అంటే సింహగిరి 32 కిలోమీటర్ల పొడవున్న సింహగిరి చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తే ఈ భూమండలం అంతా కూడా ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం కలుగుతుంది అనేది భక్తకోటి ప్రగాఢ విశ్వాసం. పూర్వం మా చిన్ననాటి నుంచి కూడా భక్తుల సంఖ్య తక్కువగా ఉండేది, 100ల్లో ఉండేది, ఇప్పుడు లక్షల్లోకి మారిపోయింది. గత ఏడాది 6 నుంచి 10 లక్షల మంది అంచనా వేశారు. ఈ ఏడాది కూడా రెట్టించిన ఉత్సాహంతో భక్తులందరూ కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొనాలని కోరుకుంటూ 2 పర్యాయాలు నేను కూడా దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా సేవలు అందించాను. అటువంటి అవకాశం రావడం కూడా పూర్వజనం సుకృతంగా. ప్రణతోస్మి గిరి పౌర్ణమి అనే ఆల్బమ్ ఈ ఏడాది గిరి పౌర్ణమిని పురస్కరించుకుని చేయడం జరిగింది. చాలా సంతోషమైన అంశం ఇది. గతంలో కూడా చాలా ఆల్బమ్స్ సింహాద్రి నాథుడి మీద చేయడం జరిగింది. దానికి ఎంతో ప్రేక్షక ఆదరణ భక్తజనులు రిసీవ్ చేసుకొని సక్సెస్ చేయడం జరిగింది. అలాగే ఈ ఆల్బమ్ రూపొందించడం అన్నది మాకెంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఇది ఏ జన్మ సుకృతం అండి. నిజంగా ఇలాంటి బృహత్ కార్యక్రమాల్లో మేము కూడా పాలు పంచుకోవడం అనేది, ఒక సింగర్గా ఉంటే ఉండొచ్చేమో, లిరిసిస్ట్గా ఉండొచ్చు, కంపోజర్గా ఉండొచ్చు, కానీ అని ఎన్నో చేస్తాం. అవన్నీ ఒక ఎత్తు అయితే సింహాద్రినాథుడి ఆల్బంలో మేము పార్టిసిపేట్ చేయడం అనేది, పాలు పంచుకొని ఇలా నిర్వహించడం అనేది మాకెంతో సంతోషదాయకం. టీడీపీ పురాతన మండపాలను సంరక్షించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో మాట్లాడుతూ అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న భక్తుల విడిది మండపానికి వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలన్నారు. పురాతన కట్టడాలు, మండపాలు సంరక్షించి భవిష్యత్ తరాల వారికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, పురావస్తు శాఖపై ఉందన్నారు. భారతదేశాన్ని రాజులు, సామంత రాజులు పరిపాలించారు అన్న దానికి నిదర్శనం మన పురాతనమైనటువంటి కట్టడాలండి. అందులో ప్రధానంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆనాడున్నటువంటి రాజులు, చక్రవర్తులు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నుంచి నేటి వరకు ఇచ్చినటువంటి కానుకలు, అదేవిధంగా వాళ్ళ హయాంలో, రాజుల హయాంలో నిర్మించినటువంటి పురాతనమైనటువంటి కట్టడాలు మన తిరుమలకు, తిరుమల కొండపైన, తిరుమల కింద, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రతినిత్యం కూడా చూస్తూనే ఉంటాం. అందులో భాగంగా గతంలో ఉన్నటువంటి అధికారులు, టీటీడీ అధికారులు తిరుమల కొండపైన ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి పార్వేటి మండపాన్ని నిర్దాక్షిణ్యంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనుమతులు లేకుండా దాన్ని పూర్తిగా తొలగించేసి అక్కడ కొత్త మండపాన్ని కట్టారు. మేమంతా కూడా స్థానికులుగా, శ్రీవారి భక్తులుగా అప్పుడు ఉన్నటువంటి అధికారులని ప్రాధేయపడ్డాం. అయ్యా, దయచేసి పురాతన మండపాలని, కట్టడాలని కూల్చొద్దండి, మరమ్మతులు చేయండి అని చెప్పి చెప్తే కూడా చెవిటోడికి శంఖం ఊదినట్లు అధికార తత్వంతో దాన్ని కూల్చేసి కట్టేశారు. ఈరోజు అలిపిరి పాదాల మండపం వద్ద 400 సంవత్సరాల క్రితం ఏదైతే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి మండపం ఏదైతే ఉందో భక్తులకు విడిది మండపం అంటారండి. అప్పట్లో కొండకి నడిచి వెళ్ళే భక్తులు పొద్దుపోయిన తర్వాత అక్కడ ఆ మండపంలో సేదతీరి ఉదయమే లేచి తిరుమల కొండకు వెళ్ళేవాళ్ళు. అలాంటి
పురాతనమైనటువంటి విడిది మండపాన్ని కూడా ఇప్పుడు అది పూర్తిగా శిథిలావస్థకి చేరిపోయింది. మేము కూడా ప్రత్యక్షంగా చూసాం. ఇటీవల ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నుంచి అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా దాన్ని పరిశీలించడం కూడా జరిగింది. అది పూర్తిగా శిథిలావస్థకి చేరిపోయి పొరపాటున, ఎందుకంటే నడిచి వెళ్లే మార్గం అదే అండి, అలిపిరి పాదాల మండపం వద్ద. ఆ మండపం ప్రమాదవశాత్తు మండపం ఏదన్నా కూలిపోయిందంటే అక్కడ భక్తులకు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పి ముందుగా గుర్తించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు టీటీడీ అధికారులు దాన్ని మరమ్మతులు చేస్తున్నారు. మేము అదే అడిగాం అధికారులు కూడా, అయ్యా మీరు పూర్తిగా తొలగించేస్తున్నారా, మరమ్మతులు చేస్తున్నారా అని. కేవలం ఉన్న మండపాలని, ఆ పిల్లర్స్ని దాన్ని మళ్ళా వినియోగించి అదే మండప ఆకృతిని యథావిధిగా కొనసాగిస్తామని, ఏదైతే వెనక భాగంలో శిథిలావస్థకు చేరిపోయిందో దాన్ని మరమ్మతులు చేస్తామని చెప్పడం జరిగింది. ఇలాంటి ఎన్నో పురాతన మండపాలని భవిష్యత్ తరాల వారికి మనమంతా కూడా సంరక్షించి అందించాలన్న బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని నేను తెలియజేసుకుంటున్నానండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న హోంమంత్రి అనిత. పోలీస్ శాఖకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడి. సత్తెనపల్లి పోలీసుల విచారణకు హాజరైన మాజీ మంత్రి పేర్ని నాని అధికార పార్టీ ఒత్తిడితోనే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా స్వపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. కమలాపురం మండలంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే పొత్తా కృష్ణ చైతన్యరెడ్డి. మామిడిలో ఎన్ని రకాలు ఉంటాయో కూడా తెలియని జగన్ మామిడి రైతుల పరామర్శకు వెళ్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.